శిల్క పలుకులు పలుకుతాందని అంటాం. శిల్కకు చెప్పినట్టు చెప్పినా అని తిడతాం. ఏ గూటి శిల్క ఆ గూటి పలుకులే వలుకుతుందని చెప్తాం. అట్లనే గీడో కాడ ఓ గూటి శిల్క ఆ గూటి పలుకులే వలుకుతాందోలా. అందుకే ఆ పలుకులు మీకు కూడా వినిపిద్దామని ఆ ముచ్చట మన జోర్దార్ వార్తలకి పట్టుకొచ్చినాం. ఇక ఆలస్యం ఎందుకు మరి, ఆ చిట్టి శిల్కమ్మ పలుకులు మీరు సుతమీనుండ్రి. జై శ్రీవేదం, జై శ్రీవేదం, జై శ్రీవేదం. ఇన్నరా సిలిక పలుకులు? సిలిక పలుకులంటే గివ్వే. చిట్టి చిట్టి నోటితోటి జై శ్రీవేదం అని ఎంత ముద్దుగా పలుకుతాందో గదా చిట్టి శిల్కమ్మ. మళ్ళా అనుమన్నా కొద్ది అంటాంది గదా నోటి నిండా. నిర్మల్ జిల్లా బాసరలున్న శ్రీవేద భారతీ పీఠంలున్న శిల్కనట గిది. వేదపీఠం అంటే వేద పాఠాలు కూడా నడుస్తాయి కాబట్టి వేద పంతులు చెప్పే వేద పాఠాలు మొత్తం పొల్లు పోకుండా నేర్చుకుంటున్నట్టున్నాయి. ఏమైనా పంతులకు మంచి శిష్యులే దొరికిండ్రు పోన్రి. పీఠంలో పాఠాలు చెప్పే గురువు గురుచరణ్ సారట శిల్కతోటి గీ పలుకులు వలికిస్తున్నది. గురువు ఎంత రాగం తీసంటే అంతే రాగం తీస్తున్నది శిల్క కూడా. అందుకే గిది చూసినోళ్ళంతా అబ్బా ఏం శిలుకున్నది పోన్రి అని అంటున్నారు. సరే అంత మంచిగానే ఉన్నది గాని మరి గీ శిల్కను గీ పంజరంలో బంధించుడేంది? పాపం గదా అని అనుకుంటాన్రా. తప్పుగా తలవకుండ్రుల్లో. మూగజీవాలు పక్షుల పరిరక్షణల భాగంలోనే వీటిని జాత్తాన్రట వేదపీఠమొళ్ళు. గొప్ప ముచ్చటే గదా. కాని రేపు మాపు మంత్రాలు మొత్తం నేర్చుకొని మేము కూడా శుభకార్యాలు చేస్తామంటేయో ఏమో మరి ఈ రెండు శిల్కలు. అసలుకే దునియా మొత్తం కొత్త ట్రెండ్ కనబడితే ఆగుతలేరు జనాలు. శిల్కలు మంత్రాలు కూడా చదివేనంటనా పంతులకు పని కరువైతది మరి అని కొందరు కారెడ్డాలా ఆడుతున్నారు గిది చూసి. కాని గంత దూరం ఆలోచించుడే వేస్ట్. ఎందుకంటే ఇప్పటికిప్పుడు పంజరం తెరిస్తే ఎగిరిపోతే ఎంత బాగుంటదని బుర్రుమని ఎగిరిపోతది. ఎంతైనా పక్షి బుద్ధి కదా మరి. జై శ్రీవేదం.